ఒకరోజు బనగపల్లి నవాబు బ్రహ్మంగారి గురించి విని అతను నిజంగా మహిమాన్వితుడా కాదా స్వయంగా తెలుసుకోవాలని అతన్ని తన వద్దకు పిలిపించాడు. అతను రాగానే స్వయంగా స్వాగతం చెప్పి అతనును ఆసీనుడు చేశారు. స్వామివారి పలహారం తీసుకురమ్మని మాంసాహారం తీసుకురమ్మని సేవకుని ముందుగానే సూచన చేశారు. నవాబు ఆదేశానుసారంగా సేవకుడు మాంసాహారాన్ని పళ్ళాన్ని తీసుకొచ్చి బ్రహ్మంగారి ముందు ఉంచాడు. అతను పళ్ళెంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే పలహారం తీసుకుంటా అని బ్రహ్మంగారు చెప్పారు. ఆ పళ్ళెంలో ఉన్న మాంసాహారం మొత్తం ఒక్కసారిగా పుష్పాలుగా మారిపోయాయి. దాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనకు నవాబు అతనును మహిమను విశ్వసించి అతనిని పలు విధాలుగా ప్రశంసించాడు. ఆ సందర్భంగా బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తర్వాత నవాబు అతనికి 70 ఎకరాల భూమిని దానం చేశారు. దానికి మఠం నిర్వహణకు ఉపయోగించవలసిందిగా కోరి ఉచిత మర్యాదను సత్కారాన్ని సాగనంపాడు. ఆ సమయంలో నవాబు గారికి చెప్పిన కాలజ్ఞానం ఏంటో తెలుసుకుందాం. విచిత్రమైన ఈతి చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని, అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుందని, అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడుతుందని చెప్పారు. తర్వాత ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయని, ఆ రాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారని, జనులు అరిచి అరిచి చేస్తారని చెప్పారు. తర్వాత కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచేసరికి గర్మిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరు మిగలరని, ఆ వంశానికి ఆస్తైన గోవులు ఒక్కడు కూడా మిగలవని చెప్పారు. తర్వాత బనగపల్లి నవాబు పాలన కూడా క్రమంగా నాశనం అవుతుందని, అతనికి వచ్చే ఆదాయం మొత్తం క్షీణిస్తుందని కాలజ్ఞానం నవాబు గారికి చెప్పారు. తర్వాత కంది మల్లయ్య పల్లెలో పెద్ద కొమ్మెర్ల జీవితం. ఆ తర్వాత బ్రహ్మంగారు దేశాటన చేయాలని కోరిక కలగడంతో శిష్యులందరికీ నచ్చజెప్పి దేశాటనకు బ్రహ్మంగారు బయలుదేరారు. ఆ సమయంలో పర్యటిస్తున్న కంది మల్లయ్య పల్లె చేరుకున్నాడు. ఆ ఊరు అతనికి ఆకర్షణతో అక్కడ నివాసం ఏర్పరచుకొని మామూలు వడ్రంగిలా కులవృత్తి చేస్తూ బ్రహ్మంగారు జీవించారు. ఆ గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు అతన్ని కోరగా తను పేదవాడినని ఏమి ఇవ్వలేనని బదిలిచ్చారు. వారు అతన్ని చులకన చేసి మాట్లాడగా తను ఏదైనా ఇస్తాను, కానీ అమ్మవారి గుడి దగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరాడు. వారు అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గర అందరూ చేరారు. అందరి ముందు గుడి ముందు నిలబడి గ్రామ మునసబు చుట్టపట్టుకున్నాడు. దానితో బ్రహ్మంగారు ఏమన్నారంటే, అమ్మవారిని ఉద్దేశించి పోలేరు చుట్టకు నిప్పు పట్టుకొనిరా అని కోరగానే ఆ దృశ్య రూపంలో అమ్మవారు అతనికి నిప్పు అందించగా ఊరు వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటితో ఆ బ్రహ్మంగారిని అందరూ గౌరవించడం మొదలుపెట్టాడు. అతను వారికి ధర్మబోధన చేయడం మొదలుపెట్టాడు. ఇలా అతని గురించి చుట్టూ ఉన్న ప్రదేశాలకు తెలిసి అందరూ తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత బ్రహ్మంగారి కంది మల్లయ్యపాలెం విడిచి తిరిగి దేశాటన సాగించాడు. అలా పెద్ద కొమర్ల అనే ఒక ఊరుకు చేరుకున్నారు. అక్కడ నివసించసాగారు. అతను అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు. ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారిన పడి మరణించగా అతనిని అందరూ శ్మశానానికి తీసుకొని వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బ్రహ్మంగారు తన ఇంటి ముంగట నిలబడి ఆ యొక్క శవాన్ని చూసి ఏమన్నాడంటే, అతనికి ఏమైందని అడిగారు. వారందరూ ఏమనంటే, ఇతను మరణించారు, ఇతన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నామని బదిలిచ్చారు. అప్పుడు బ్రహ్మంగారు ఏమనంటే, ఇతను మరణించలేడు కదా, ఎందుకు తీసుకువెళ్ళడం, ఇతనిని దింపుడు కళ్ళెం వద్ద దించండి అని చెప్పి వారి వెంట బ్రహ్మంగారు వెళ్ళారు. వారు అతనిపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్ళెం వద్ద దింపారు. అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో సృష్టించగానే అతను జీవించాడు. అది చూసిన వారంతా బ్రహ్మంగారిపై భక్తి ప్రదర్శన మొదలుపెట్టారు. ఈ బ్రహ్మంగారు చేసిన మహిమలను నమ్మని వారు కొంతమంది ఏం చేశారంటే, కొన్ని ఆకతాయిలు ఎగతాళి చేసే ఉద్దేశంతో ఒక సజీవంగా అంటే బతుకున్న వ్యక్తిని పాడమే పడుకోబెట్టి ఇతనికి ప్రాణం పోయేనని తీసుకొచ్చారు. బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకొని మరణించిన వ్యక్తిని ఎలా ప్రాణం పోయమంటారని బదిలిచ్చాడు. వెంటనే పాడమే ఉన్న వ్యక్తి మరణించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. బ్రహ్మంగారిని మరణించమని వేడుకోగా అతనికి బుద్ధి చెప్పి మరణించిన వ్యక్తిని తలను చేతితో సృష్టించగానే అతను సజీవంగా మళ్ళీ బతికారు. ఆ తర్వాత అక్కడి వారందరూ కూడా బ్రహ్మంగారిని దేవుడిగా కొలవడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మంగారు అందరికీ జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు. తన వద్ద వచ్చిన వారందరూ వేదంతం వినిపిస్తూ కులం మతం అతీతంగా అంతా సమాజం బాటన నడవాలని బోధించాడు. బ్రహ్మంగారు రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో
స్పష్టంగా వివరించారు. జనులందరికీ సన్మార్గంలో నడవమని బోధించారు. బ్రహ్మంగారి బోధన విని పెద్ద కుమారులోని ప్రజలు అతను అనుచరులుగా మారారు. ఆ ఊరిలో శివకోటయ్య చారులైన విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారి నమ్మకపోయినా తర్వాత నమ్మకం ఏర్పడి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేస్తారని కోరారు. అందుకు బ్రహ్మంగారు అంగీకరించారు. వివాహానంతరం కొంతకాలము భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధన చేశారు. బ్రహ్మంగారికి 6 సంతానం కలిగారు. సిద్ధయ్యను శిష్యునిగా చేసుకునుట. బ్రహ్మంగారు వైదిక మతవలంబికులైన కుల మతాలకు అతీతంగా వివరించాడు. స్త్రీల పట్ల ఆదరణ ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు. అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తన శిష్యునిగా చేసుకున్నాడు. అతను ఉన్నంత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకొని తన ప్రియ శిష్యునిగా చేసుకొని అతనుకు అనేక ఉన్నంత బోధనలు చేశాడు. అతను జ్ఞానం లభించేవాడిని ప్రశంసించి జ్ఞానం సిద్ధించింది కనుక సిద్ధయ్యగా నామకరణం చేశాడు. సిద్ధ అనే మకుటంతో కొన్ని పద్యాలు అసువుగా చెప్పాడు. అంటే సిద్ధ అంటే సిద్ధయ్య అని నామకరణంతో అర్థం. ఒకరోజు బ్రహ్మంగారు కడప నవాబు నుంచి ఒక లేఖ వచ్చింది. అందులో ఫిర్ సాహెబ్ తన కుమారుడైన సిద్ధయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందూగా మార్చారని ఆరోపణ చేసినందువల్ల విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది. బ్రహ్మంగారు ఒంటరిగా నవాబును కలుసుకునేందుకు బయలుదేరగా సిద్ధయ్య ఇది తనకు సంబంధించిన విషయం కనుక తను వెళ్తానని చెప్పి తను కూడా సేవకులతో కలిసి బయలుదేరారు. మార్గం మధ్యలో సేవకులను తెలియకుండా బయలుదేరి ముందుగా కడప చేరుకొని ఊరు బయట బస చేశాడు. అక్కడ అతను ధ్యానం చేస్తూ తన దగ్గరికి అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానం బోధిస్తూ వారి వేషధరణ మార్చి కాషాయ దుస్తులతో రుద్రాక్ష తిలక ధారణ చేయిస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న నవాబు కోపితుడై సిద్ధయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు. ఆ ఆదేశంతో సిద్ధయ్య నవాబు దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఆ నవాబు సిద్ధయ్యతో ఈ విధంగా అంటుండు: మహమ్మదీయుడివైన హిందువును ఆశ్రయించి నీ మతాన్ని అవమానించావు కనుక నీవు శిక్షరుడు అని ఇందుకు నీ జవాబేంటిదని నవాబు గద్దించాడు. అప్పుడు సిద్ధయ్య చిరునవ్వు నవ్వి అది చూసి నవాబు మరింత ఆగ్రహం వచ్చింది. నీకు మహిమలు తెలుసు కదా, అది చూపు, లేకుంటే నీ కఠిన శిక్ష వేస్తాను అని నవాబు అన్నాడు. అప్పుడు సిద్ధయ్య ఏమన్నాడంటే, గురువు గారి ఆజ్ఞ లేనిది మహిమ చూపగలదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో గురువుగారి మహిమ చూపడానికి ఒకటి పరిశీలిస్తాను. మీరు ఒక పెద్ద రాయిని తెప్పించండి అన్నాడు. సిద్ధయ్య అక్కడ వారి అందరికీ ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ బండను పెట్టించి గురువుగారిని తలుచుకొని సలాం చేశాడు. సలాం చేసిన వెంటనే ఆ బండ ముక్కలైంది. అది చూసి నవాబు తన తప్పును తెలుసుకొని జ్ఞానబోధన చేయమని సిద్ధయ్యని కోరారు. నేను కాదు, మా గురువు గారు సమయం వచ్చినప్పుడు మీకు జ్ఞానబోధన చేస్తారని చెప్పి తిరిగి వచ్చాడు. కంకయ్యను శిష్యునిగా చేసుకున్నట. బ్రహ్మంగారు తన శిష్యుడు అయిన సిద్ధయ్యతో యోగ విద్య, కుండలిని శక్తి, శరీరంలో యోగ చక్రాల గురించి వివరిస్తూ శరీరం ఒక దేవాలయమని, అందులో దేవతలు ఉంటారని, కుండలిని శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా అక్కడ పక్కన ఉన్న కంకయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు. కంకయ్య శరీరంలో అద్భుతాలు చూడాలన్న ఆతృతతో ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య నిద్రించగా అది చూసిన కంకయ్య ఆమె శరీరంలో దేవతలు ఉన్నారని ఎలాగైనా చూడాలని ఆమెను ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. అయినా ఆమె శరీరంలో రక్త మాంసాలు తప్ప ఏమీ కనిపించలేదు. తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని ఎంతో విలపించాడు. అతను మాటలు నమ్మి భార్యని నరికివేశానని, బ్రహ్మంగారు దీనికంతా కారణమని, అతను దొంగ అని అందరికి చెప్పాలని అనుకున్నాడు. ముందుగా అతని దగ్గరికి వెళ్ళి అతనిని అడగాలనుకొని బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అతన్ని దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానాన్ని ఆశ్చర్యపడి వెంటనే, కక్క, నేను చెప్పింది అసత్యం కాదు, నేను అసత్యం పలకను, నిదర్శనంగా నీ భార్యను బతికిస్తాను అని చెప్పి అతని వెంట అతని ఇంటికెళ్ళి అతని భార్య శరీరంపై మంత్రజాలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొని లేచి కూర్చుంది. కంకయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకొని అతనిని మన్నించమని పలు విధాలుగా వేడుకొని తనను శిష్యుడిగా చేర్చుకోమని తన వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నారు. ఎవరు నన్ను పూజించవద్దు, నా శిష్యులు ఎవరు నన్ను పూజించరు, దేవుని కోసం అన్వేషిస్తారు, అదే అందరికీ ఆమోదయోగ్యం, నువ్వు కూడా అదే పని చెయ్యు అని చెప్పి బ్రహ్మంగారు తిరిగి వెళ్ళారు. కొంతకాలం తర్వాత అతను తిరిగి దేశటన బయలుదేరాడు. అతను ముందుగా విజయవాడ కనకదుర్గను దర్శించి రాజమండ్రి, వరంగల్లో పర్యటించారు. తర్వాత హైదరాబాదు చేరుకున్నారు.